అయినా వెళ్ళిపోయినాక మళ్ళీ దుర్గామాతది విజయదశమి వచ్చింది. విజయదశమి వస్తే చీర కట్టిస్తారు కదా దుర్గామాతకి. ఆ చీర ఇచ్చి మా నడిపి మరిదిని మా పూలు గాజులు అన్ని పంపించింది. పంపించినాక మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే మా చిన్న ఆయన వచ్చింది. ఏది ఏ నెలలు అంటే నవంబర్ నెలలో వచ్చింది. వచ్చి వదిలేని చూసేసి వస్తాను వచ్చింది. ఒక్కొక్కరిని ఇట్లా రాయబారం పంపిస్తున్నాను. పంపించి మళ్ళీ ఈయన కూడా వచ్చింది ఒకసారి. వచ్చిండు మాకేమో భయం అవుతుంది, ఎందుకు వస్తుందో మేము అనుకుంటాం. ఇక చూడడానికి వచ్చింది అనుకుని మా అమ్మ బాగా అన్ని మర్యాదలు చేసేది. నాకేం భయం అయితే ఎప్పుడు పోతాడు అప్పుడు కాదు, ఆ లబ్బం పత్రికిస్తానికి వచ్చినప్పుడు కానీ. అయితే ఇక ఎప్పుడు పోతాడని నేను అనుకునేది. ఇక ఉన్నాక బాగానే మర్యాద చేసేది, ఉన్నాడు ఉండి వెళ్ళిపోయినాక లగ్గం కోట వేసుకుంటాను మా ఊళ్ళో ఇక్కడికి వచ్చింది. అది ఇక్కడనే అయింది అత్తగారింటి కానీ పెళ్ళి. లగ్గం కోట వేసుకుంటానికి వచ్చినాక ఇక మళ్ళా ఈ పత్రిక తీసుకొని వచ్చింది. పత్రిక తీసుకొని వచ్చినాక అన్నం తినాలి కదా, ఈయనకు ఎగ్గు ఇవి చికెన్లు అవన్నీ ఏం అలవాట్లేవు. అప్పుడు పప్పు ఓన్లీ పప్పు చారు నాకేం తెలుసు. అప్పుడు పప్పు అయితే ఇక ఆమ్లెట్ వేస్తే అల్లనే కడిగింది. ఇక మా వదిన నన్ను ఇక తినకుండా పక్క పెట్టేస్తే అయిపోతుంది కదా, దాన్ని చేయాల్సిన అవసరం ఏముంది.